జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పుడే జనసేన అధ్యక్షులు అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షులు ఇద్దరు కలిసి రాజమండ్రి సిటీకి సంబంధించి ఆదిరెడ్డి వాసు గారిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు. సో ఇక్కడైతే ఒక అంటే సంబర వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఖచ్చితంగా మిమ్మల్ని అనౌన్స్ చేస్తారని చాలా మంది టీడీపీ శ్రేణులు భావించారు. ఖచ్చితంగా ఈ రోజు మీ పేరు వచ్చిన పరిస్థితి ఎలా ఉంది? నెక్స్ట్ ఎలా మీ కార్యాచరణ? అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. ఊహించిన పరిణామమే. లోకేష్ గారు హామీ ఇచ్చున్నారు, బాబు గారు దానికి వెన్నంటే ఉండి ప్రోత్సాహం అందించారు, పవన్ కళ్యాణ్ గారు దానికి మద్దతు తెలిపారు. ముందుగా వాళ్ళ ముగ్గురికి అభినందనలు నా కుటుంబం నుంచి. అలాగే తల్లిగా మా అమ్మగారు ఇంట్లో ఉన్న గృహిణికి మేయర్గా అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి అప్పారావు గారు ఈరోజు నగరంలోని అనేకమైన బీసీ హాస్టల్స్ కానీ, యువతకు కానీ, స్టేడియంస్ కానీ ఇవన్నిటిలో కూడా ఎంతో మంది మహిళలకి సాధికారత కోసం కుటుంబించిన సెంటర్స్ కానీ ఇవన్నీ చేయగలిగారంటే బాబు గారు ప్రోత్సాహం కల్పించారు. నా సతీమణి మీకు తెలిసిందే, అంతటి గాలిలో కూడా 30,000 మెజార్టీతో నెగ్గించుకున్నాం. ఆవిడ పనిచేయకపోవడం అన్నది వేరే అంశం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పనిచేసే పరిస్థితులు లేవు. ఈ రోజు ఈ యొక్క కుటుంబం నేపథ్యంలోనే నమ్మి విశ్వాసంతో ఈ రోజు నాకు సీట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని ఎక్కడ కూడా కోల్పోనివ్వకుండా తెలుగుదేశం జనసేన కలిపి సమిష్టిగా ఎక్కడ కూడా ఏ విధమైన మనస్పర్ధలు కూడా రానివ్వకుండా పోరాడతాం. మళ్ళా చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు, రాసి పెట్టుకోండి. వాళ్ళు ఏదైతే ఒక పగటి కళలో ఉన్నారో అభివృద్ధి చేశాను, ఇది చేశాను, అది చేశాను, అతను అభివృద్ధి చేయలేదు. వైఎస్ఆర్ సిపితే ఉన్నారు. ఖచ్చితంగా మాకు గెలుపు చాలా నల్లేరు మీద నడక అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఆదిరెడ్డి వాసు అన్న వాడు పనిచేస్తే బాబు గారి కింద పనిచేస్తాడు, లేకపోతే లోకేష్ గారి కింద పనిచేస్తాడు. వాళ్ళు మా మీద పెత్తనం చేయరు, నాకు స్వేచ్ఛనిస్తారు పనిచేయడానికి. నా పైన ఇంకొక వ్యక్తిని పెట్టరు. కానీ ఈ సోకాల్డ్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఉన్నారో వాళ్ళ మీద పెత్తనం చెలాయించేది రెడ్డి. అలాగే నా పైన ఎవడు పెత్తనం చెలాయించేవాడు ఉండడు. నేను స్వేచ్ఛగా పనిచేస్తా ఉన్నాను, నేను స్వేచ్ఛగానే పనిచేస్తా ఉంటాను. ఇంత ఆత్మాభిమానంతో బతకడం బీసీలు కోరుకుంటారు. అంతేగాని ఆత్మాభిమానాన్ని వాళ్ళ కాలు దగ్గర తాకట్టు పెట్టేసి మోకర్లేసి మీ దయదాక్షిణాల మీద మీ మోచేతి నీళ్లు మీ తాగేసి బతుకుతున్నాం అన్న మాటలు ఈ రోజు కూడా రాలేదు టీడీపీలో బీసీలు. ఒక ఎర్రనాయుడు గారు కేంద్ర మంత్రిగా చూసుకోండి. ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? బాబు గారు మాట్లాడాలంటే బాబు గారి నోటి మాట ఎవరి నుంచి వస్తుంది? అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు. ఈ జిల్లాని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు? యనమల రామకృష్ణుడు గారు. ఇలా ఎక్కడ చూసుకున్నా బీసీలు మాకు స్వేచ్ఛనిచ్చారు, గౌరవం ఇచ్చారు, మమ్మల్ని పనిచేయడానికి అన్ని అవకాశాలు ఇచ్చారు. కానీ వీలే ఉన్నారు అడుగు ముందుకు వెయ్యాలంటే మిథున్ రెడ్డి గారు చెప్పాలి. ఏదైనా తప్పు చేస్తే మిథున్ రెడ్డి గారు పైకి తీసుకెళ్తారు, వాళ్ళకి బ్యాటో లేకపోతే ఇంకేదో ఇచ్చి ఘన సన్మానాలు జరుగుతాయి. మా దగ్గర ఆ ఇబ్బంది లేదు, చెప్తా ఉన్నాం. బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోట్లు వెన్నంటే ఉన్నారు, నడిపిస్తా ఉన్నారు, నడిపిస్తూనే ఉంటారు. చివరి క్వశ్చన్ అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, ట్విన్ సిటీస్ గా రాజమండ్రికి అగ్రహణ చేస్తారంటూ ఆయన ఆడేదో పాపం పబ్లిసిటీ పిచ్చోడు, ఏదో కొద్దిగా తెలిసో తెలియక ట్విన్ సిటీస్ అని నోరు జారాడు. ఎవరి కాలు ఆడుకుంటా ఉన్నారు. 15 రోజుల నుంచి అసలు ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా అన్నా రాజమండ్రి కాకిన ట్విన్ సిటీస్ అంటా ఉన్నారు. చాలా చేసేసారు. అంటే ఈ పబ్లిసిటీని కూడా తను నెగిటివ్ పబ్లిసిటీ కూడా నాకు మంచిదే అని అనుకుంటా ఉన్నాడు నా తమ్ముడు భరతరాము. ఆ భ్రమలోనే బతకమనండి. దయించి రాజమండ్రి ధవళేశ్వరం ట్విన్ సిటీస్ అవ్వలేదు, కాకినాడ రాజమండ్రి ట్విన్ సిటీస్ ఎలా చేస్తున్నాడు కాస్త చెప్తే ఆ మనం ఏంటో మేము నేర్చుకుంటాం. ఫైనల్ గా అంటే 30,000 పైచిలకు మెజార్టీ లాస్ట్ టైం మనం చూసాం. ఇప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలా? ఒక ఆశతో పనిచేస్తే స్వార్థం అవుతారు. ఈ రోజు నేను రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేసి పార్టీని గెలిపించాలనేది నా ఒక సంకల్పం. నా సంకల్పం గొప్పది, నాకు ఆశ లేదు. వాడిలాగా రాజమండ్రి కంచుకోటని బద్దలు కొడతానని స్వార్థం లేదు. నా ఆశల్లా నా రాష్ట్రం బాగుండాలి, నాకు రాజధాని కావాలి, నాకు యువతకు ఉద్యోగాలు కావాలి, మహిళా సాధికారత కావాలి, అదే నా ఆశ. రైట్, ఇది చూస్తున్నాం. అంటే ఒక ఆశతో రాజకీయం చేయట్లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఎప్పుడు కూడా ఎన్నికలకు వెళ్తున్నాం. ఖచ్చితంగా బీసీలందరూ కూడా మా వెన్నంటే ఉన్నారు, మా ఫ్యామిలీ తోటే ఉన్నారు. కాబట్టి అంటే లాస్ట్ టైం మెజారిటీ కన్నా బంపర్ మెజారిటీ తోటి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందుతానంటూ కూడా మనకి ఆదిరెడ్డి వాసు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్యాన్ పర్సన్ గణేష్ తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.